అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, 3 సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్ ఆఫ్ అపోజిషన్ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడంని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన మంత్రి కాదు, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి పోరాటాలు చేస్తున్నాడు కాబట్టి, ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయనని కూడా తీసుకొని వచ్చి ఈ కేసులో, ఈ దొంగ కేసులో ఇరికించడం జరిగింది. మేము సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు, స్కామ్ ఎక్కడ జరుగుతుంది? జరిగితే డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మీరు ఎన్ని కోట్లు అని చెప్పారు? ఫస్ట్ 50 కోట్లు అన్నారు, మీ పేపర్లోనే, మీ ఎల్లో మీడియాలోనే రాస్తారు. మళ్ళీ దానిని 30,000 కోట్లు అంటారు, 18,000 కోట్లు అంటారు, ఇప్పుడు 2,000 కోట్లు అంటున్నారు. అంటే ఏది కూడా మీరు చెప్పింది దానికి సంబంధం లేదు, ఒకదానికి ఇంకోటానికి. ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనా అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాదు. ఇది మీ మీడియా ట్రయలు, మీ ట్రయలు. ఎందుకు మీరు చేస్తున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు ఎలక్షన్ల ముందరే చెప్పేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగంని మేము అమలు చేస్తాము అని చెప్పి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. మీ పైన దాదాపు 7 కేసులు ఉన్నాయి. దాని కథ ఏమి? దానిని నిర్వీర్యం చేసే విధంగా మీరు అడుగులు వేయడం లేదా? దానిని తప్పుదోవ పట్టించే విధంగా చేయడం లేదా? కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా అయితే లేని కేసులు కూడా పెట్టాలా, ఆరోపణలు చేయాలా, ఫస్ట్ మీ మీడియాలో రాపియాలా, దాని తర్వాత దానిని నమ్మించే విధంగా ప్రజల్లో తీసుకొని పోవాలా, దాని తర్వాత తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టాలా, దాని తర్వాత మా నాయకుల్ని, కార్యకర్తల్ని, సంబంధం లేని వాళ్ళని, అమాయకుల్ని కూడా బలి చేసే విధంగా, వాళ్ళని జైల్లో పెట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది నిజం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ 13 నెలల్లోనే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇబ్బందులకి గురి చేసి పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో, మాలో ఇంకా ఐకమత్యం మీరు పెంచుతున్నారు. మేము ఇంకా బలంగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల పక్షాన పోరాడతాం, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా మీ పైన అన్ని మాకు ఉండే డెమోక్రటిక్ ఫామ్లో ఉండే అన్ని వేస్ని కూడా మేము యూజ్ చేస్తాం. మీరు ఏమి చెప్పినా, ఏమి చేసినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు నుంచి మీ పైన పోరాటం చేస్తూనే ఉంటుంది. మేము ఏదో భయపడిపోతాము, లేదంటే లొంగిపోతాము అనేది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు చూస్తున్నారు. మీకు ఏదైతే నమ్మి ఏదో ఇక ఇది మీ లాస్ట్ ఎలక్షను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను మంచిది చేస్తా అని చెప్తే ప్రజలు ఇంకా ఏదో మంచిది చేస్తాడేమో, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు, ఇంకా ఎంతకన్నా మెరుగ్గా రెట్టింపుగా చేస్తాడు అని చెప్పి నమ్మి మీకు ఈరోజు అవకాశం ఇస్తే, మీరు మాత్రము ఈరోజు ప్రజలకు ఏమి చేయక ఓన్లీ దౌర్జన్యాలు, దోపిడీలు, ఫాల్స్ కేసెస్, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బురద చల్లడము, వాళ్ళ క్యారెక్టర్స్ని అసాసినేట్ చేయడము, ఇదే పనిగా పెట్టుకొని చేస్తున్నారు. ప్రజలు అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటారు, కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు, మీ నాయకులు ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకు కూడా గుణపాఠం ఇస్తాము. ఖచ్చితంగా దీనికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎల్లకాలము మీ ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలము మీరు ఇలాంటి దౌర్జన్యాలు, దోపిడీలు చేసుకోలేరు. మా ప్రభుత్వం కూడా వస్తుంది. దీనికి కూడా తిప్పి మళ్ళీ మేము కూడా 2.0లో ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకురావద్దండి అని చెప్పి కూడా ఆయన మీకన్నా వయసులో చిన్నగా ఉన్నా
మీరు రాజకీయాల్లో పెద్దగా ఉన్న అనుభవంలో పెద్దగా ఉన్న మీరు ఈ విష సంస్కృతిని ఈ విష విత్తనాల్ని మీరు వెయ్యొద్దండి. ఇది రేపటి రోజు వృక్షాలు లెక్క అవుతాయి అని చెప్పి కూడా ఆయన మీకు చెప్పడం జరిగింది. అయినా మీరు అది మానుకోకుండా ఏదైతే సంస్కృతిని మీరు ముందుకు తీసుకొని పోతున్నారో దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా రాబోయే రోజుల్లో నెగటివ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.